ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు జోరందుకున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో ఈ వర్షాలతో చెరువులు కుంటలు జలకల సంతరించుకున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతుంది. కాశ్మీర్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాజెక్టులోకి 4051 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా నీటి నిల్వ 16 టీఎంసీలుగా చేరింది. సిరిగొండ మండలాల్లో కప్పలవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. గత ఏడాది వరదల్లో దెబ్బతిన్న కొండూరు వంతెన వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది. సిరిగొండకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దర్పల్లి మండలం వాడి దగ్గర ముత్యాలమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మదనపల్లిలో అత్యధికంగా 13 సెంటీమీటర్లు, నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపురంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు వంకల వద్దకు వెళ్లొద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.